पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम। सुंदरगा ध्यानम। सिंधूरारुण विग्रहान् त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रक्तघटस्थरक्तचरणान् ध्यायेत् परामम्बिकाम्। अरुणां करुणातरङ्गिताक्षीं घृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्देम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां तमन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषाम्बरा जपा कुसुम भासुरां जप विधौ स्मरेणंबिकां। 111 వరకు చేశాం. 111 తర్వాత 112ది. ఒకవేళ తేలిగ్గా ఉంటే అందరం కలిసి అందాము, మళ్ళీ తొందరగా అయిపోయింది. 2 సార్లు చదువు. సో ఒక్కసారి నేను చదువుతాను, వినండి. విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ ప్రసూహు, అక్కడ సాకి దీర్ఘము అండ్ సరిగ్గా ఉంది. సర్వ వ్యాధి ప్రశమని, వ్యాధి దగ్గర ధా అన్నది మీకు మహాప్రాణం ఒత్తి పలకాలి. సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి, సర్వ మృత్యు నివారి. సైలెంట్ లో పెట్టు. సో ఇచ్చేయండి, సైలెంట్ లో పెట్టు. సో అందరం కలిసి అందాం, తేలిగ్గా ఉంది కాబట్టి. విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ ప్రసూహ్.
యదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. సర్వమృత్యు నివారిణి. ఇప్పుడు మొదటి లైన్ పూర్తిగా. విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ ప్రసూః. విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. మృత్యు దగ్గర కూడా మృత్యు అనాలి, చా రాకూడదు. చా వస్తుంది, సో మృత్యు కాదు మృత్యు. మళ్ళీ సో ఇప్పుడు మొత్తం శ్లోకం. విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. దీంట్లో మొత్తం 5 నామాలు. ఒకటి విమర్శ రూపిణి, తర్వాత విద్య వియదాది జగత్ ప్రసూః సర్వవ్యాధి ప్రశమని 4, సర్వ మృత్యు నివారిణి 5. ఫస్ట్ది విమర్శ రూపిణి 1, విద్య 2, వియదాది జగత్ ప్రసూః 3, సర్వవ్యాధి ప్రశమని 4, సర్వ మృత్యు నివారిణి 5. సో అందరూ కలిపే అంటున్నాం కాబట్టి అక్కడి నుంచి అనండి. నెక్స్ట్ వచ్చేసి అగ్రగణ్య చింత్య రూప. అగ్రగణ్య చింత్య రూప. చింత్య రూప. చింత్య రూప కలి కల్మష నాశిని. కలి కల్మష నాశిని. అక్కడ మొదటి ష కల్మష వచ్చింది, షణ్ముఖ ష. నాశినిలో ష శ్యామలశ. కాబట్టి ఇది మొత్తం లైన్ ఎలా చదవాలంటే అగ్రగణ్య చింత్య రూప కలి కల్మష నాశిని. నెక్స్ట్ లైన్ కాత్యాయని కాలహంత్రి. సో ఏమి కష్టమైన పదాలు, వర్డ్స్ ఏం, లెటర్స్ ఏం లేవు కాబట్టి కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అక్కడ వచ్చినటువంటి షా ఏదైతే ఉందో అది షట్కోన్ వల్ల షా. కాబట్టి కమలాక్ష నిషేవిత. అందరం కలిసి అండి అక్కడి నుంచి. అందుకనే ఓకే. ఫస్ట్ నామం అగ్రగణ్య చింత్య రూప. నాతో పాటు నేను అన్న తర్వాత అగ్రగణ్య చింత్య రూప. అగ్రగణ్య మళ్ళీ ఇంకోసారి అగ్రగణ్య చింత్య రూప కలి కల్మష నాశిని. కలి కల్మష నాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. ఇప్పుడు రెండో లైన్ పూర్తిగా. కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. మొత్తం శ్లోకం అగ్రగణ్య చింత్య రూప కలి కల్మష నాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత.
దీంట్లో మొత్తం 6 నామాలు. మొదటి నామం అగ్రగణ్య. అగ్రగణ్య మొదటి నామం. రెండో నామం అచింత్య రూప. అచింత్య రూప. మూడో నామం వచ్చేసి కలి కల్మష నాశిని. రెండో లైన్లో కాత్యాయని. నాలుగో నామది కాలహంత్రి. 5 కమలాక్ష నిషేవిత. 6 మొత్తం 6 నామాలు. అగ్రగణ్య చింత్య రూప అవి 2 నామాలు కలిపి చదవాలి, విడతీయకూడదు. దాని తర్వాత బ్రేక్ తీసుకోవచ్చు రూప తర్వాత. అలాగే రెండో లైన్లో కాత్యాయని కాలహంత్రి తర్వాత బ్రేక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ది తాంబూల పూరితముఖి. సో ఖా అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. తాంబూల పూరితముఖి. నెక్స్ట్ది దాడిమి కుసుమ ప్రభా. దాడిమి కుసుమ ప్రభా. లాస్ట్ లో భా ఏదైతే ఉందో అది మహాప్రాణం ఒత్తి పలకాలి. సో ఈ లైన్ మొత్తం తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్య. ముఖ్యలో హ అన్నది ఏదైతే ఉందో అది మహాపురాణం ఒత్తి పలకాలి. ముఖ్య మృడాని. మాకి రుకారము మృడాని. మృడాని మిత్రరూపిణి. మిత్రరూపిణి. సో ఈ లైన్ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. ఇప్పుడు అందరం అనండి తాంబూల పూరితముఖి. తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభా. దాడిమి కుసుమ ప్రభా. లైన్ మొత్తం తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభా. నెక్స్ట్ లైన్. నెక్స్ట్ ఒక్కొక్కటి నామం. మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. మొత్తం లైన్ మొత్తం అందాం. మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. మొత్తం శ్లోకం తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి.
సో ఇంకొకసారి మ్యూట్ లో ఉంది అది. సో నిత్య తృప్త భక్త నిధిర్నియంత్రి థా మహాప్రాణం, నిఖిలేశ్వరిలో ఖా మహాప్రాణం, తర్వాత శకుంతల మైత్ర్యాది వాసన లభ్య, అక్కడ భా అన్నది మహాప్రాణం, మహాప్రలయ సాక్షిని. సో అందరం నేను అంటాను, నా తర్వాత అనండి. నిత్య తృప్త నిత్య తృప్త భక్త నిధిర్నియంత్రి భక్త నిధిర్నియంత్రి నిఖిలేశ్వరి నిఖిలేశ్వరి మైత్ర్యాది 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 వాసనాలభ్య. మొత్తం ఒకసారి ఇప్పుడు మైత్ర్యాది వాసనాలభ్య మైత్ర్యాది వాసనాలభ్య ఇంకొకసారి ఈ శ్లోకం అంతా అందరం కలిసి రికార్డింగ్ కూడా పడుతుంది. నాతో పాటే. నిత్య తృప్త భక్త నిధిర్నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రలయ సాక్షిని. సో దీంట్లో మొత్తం 6 నామాలు. మొదటిది నిత్య తృప్త, రెండోది భక్త నిధి, భక్త నిధి, తర్వాత మూడోది నియంత్రి, నాలుగోది నిఖిలేశ్వరి, 5 మైత్ర్యాది మాతృకా వర్ణరూపిణి. ఇప్పుడు మొత్తం లైన్. పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞాన ఘన రూపిణి మాధ్వీపానాల సామత్త మాతృకా వర్ణరూపిణి. మొత్తం శ్లోకం. పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞాన ఘన రూపిణి
మాధ్వీ మాధ్వీపాన లసామత్త మాతృకా వర్ణరూపిణి. దీంట్లో మొత్తం 6 నామాలు. మొదటిది పరాశక్తి, రెండోది పరానిష్ఠ, 3 ప్రజ్ఞాన ఘన రూపిణి, 4 మాధ్వీపానాలస, తర్వాత 5 మత్త, నెక్స్ట్ లాస్ట్ది మాతృకా వర్ణ రూపిణి. 6 నామాలు. తర్వాత మహా కైలాస నిలయ, ఇది ఈజీనే. మహా కైలాస నిలయ మృణాల మృణాల మృదు దోర్లత, మృణాల మృదు దోర్లత. తర్వాత మహనీయ దయామూర్తి. సో ఇది కలిపి చదవచ్చు, లేకపోతే విడదీసి చదువుకోవచ్చు. దయామూర్తి అని చదవచ్చు, లేకపోతే దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని. షా అక్కడ శకుంతల షా, మహాసామ్రాజ్యశాలిని. సో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అనండి అందరూ. మహాకైలాస నిలయ, మహాకైలాస నిలయ మృణాల మృదు దోర్లత, మృణాల మృదు దోర్లత. ఇప్పుడు మొత్తం లైన్. మహాకైలాస నిలయ మృణాల మృదు దోర్లత, మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. ఇప్పుడు సెకండ్ లైన్ మొత్తం. మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. ఒకవేళ ఇది విడగొట్టి చదవాలి అంటే మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. రా బదులు రేఫా బదులు విసర్గ పెట్టుకుని చదువుకోవచ్చు. కొంచెం మీరు ఒక గ్యాప్ తీసుకొని వచ్చుకోండి. గ్యాప్ లేకుండా చదవాలి అంటే రాతోటి చదవాలి. ఓకే. సో మొత్తం ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తాం. మహాకైలాస నిలయ మృణాల మృదు దోర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. కంటిన్యూస్ గా అనాలి. మహనీయ దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని కంటిన్యూస్ గా అనాలి. మహాసామ్రాజ్యశాలిని. ఓకే. సో దీంట్లో 5 నామాలు. మొదటిది మహా కైలాస నిలయ, నెక్స్ట్ది మృణాల మృదు దోర్లత, తర్వాత మహనీయ, తర్వాత దయామూర్తి, లాస్ట్ది మహాసామ్రాజ్యశాలిని. మొత్తం 5 నామాలు. తర్వాతది ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. అన్ని ఈజీనే, అన్ని విద్య విద్య విద్య. నెక్స్ట్ లైన్ లో ఇది మొత్తం లైన్ ఎలా అంటే ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత. నెక్స్ట్ లైన్ శ్రీ షా, అక్కడ శ్యామల షా, శ్రీ షోడ. ఈ షా వచ్చేసి షట్కోన్ వల షా.
శ్రీ షోడశాక్షరి, షోడశ అక్షరి అని అర్థము. షోడశాక్షరి విద్యా త్రికూట కామ కోటిక, కామ కోటిక. కాబట్టి ఫస్ట్ లైన్ ఒక్కొక్క నామం అంటాం. ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య శ్రీ కామసేవిత. మొత్తం లైన్ ఇప్పుడు ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత. శ్రీ విద్య శ్రీ నెక్స్ట్ అది శ్రీ షోడశాక్షరి విద్యా. ఇంకొకసారి శ్రీ షోడశాక్షరి విద్యా త్రికూట కామకోటిక. ఈ లైన్ శ్రీ షోడశాక్షరి విద్యా త్రికూట కామకోటిక. మొత్తం శ్లోకం ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరి విద్యా త్రికూట కామకోటిక. శ్రీ విద్య శ్రీ సో దీంట్లో మొత్తం 7 నామాలు. ఆత్మవిద్య ఒక నామము, మహావిద్య 2, శ్రీ విద్య 3, కామసేవిత 4, శ్రీ షోడశాక్షరి విద్య 5, త్రికూట 6, కామకోటిక 7. నెక్స్ట్ది వచ్చేసి మొదటిదంతా లైన్ అంతా ఒకటే నామము. కాబట్టి నేను చదువుతాను, వినండి. కటాక్ష కింకరి, కటాక్ష కింకరి. కి తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత కా ఉంది కాబట్టి పంచమాక్షరం అనాలి. కింకరి భూత కమలా కోటి సేవిత. సో మొత్తంగా చదవాలి అంటే కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. సో ముందర విడతీసి చెప్తాను, తర్వాత ఒక్కటిగా చదువుదాం. కటాక్ష అనండి. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. మొత్తంగా ఒక నామంగా అంటాను, ఒకటే దీంట్లో. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. ఇంకొకసారి అనండి. ఉత్తమం. తర్వాత శిరస్థిత. శిర షా అక్కడ శకుంతల ష. ఆ తర్వాత విసర్గం ఉందా, సకారం ఉందా? విసర్గం ఉందా? సో విసర్గ స్థానంలో స పలకాలి. శిరస్ స్థిత. సో శిరస్ స్థిత, శిరస్ స్థిత. అర్థం? విసర్గ స్థానంలో సకారం పలకాలి. శిరస్ స్థిత అని. శిరస్ స్థిత. ఏముంది? స్థిత సాకి అదే అది ఓకే. శిరస్ ఉండదు, థా ఉండాలి. అది దా కాదు, థా. అది సరి చేసుకోండి.
మధ్యలో పొట్టలో చుక్క ఉండాలి, కింద కూడా లైన్ ఉండాలి. అది స్థితం అని ఎలా అంటాం మనం, స్థలం అని. ఆ అది స్థిత, శిరస్థిత. తర్వాత చంద్ర నిభా. ఇక్కడ శిరస్థితాలు స్థ అనేది అది ఒత్తి పలకాలి, మహాప్రాణము. చంద్ర నిభా, అక్కడ భా అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. తర్వాత హాల హాల భా అన్నది ఒత్తి మహాప్రాణము భా. ప ఫ ప ఫ బ హ హ. హాలస్తేంద్ర స్థేంద్ర స. తర్వాత థ హాలస్తేంద్ర కాదు, ఎక్కడ పాలస్తేంద్ర కాదు, బాలస్తేంద్ర. కరెక్ట్ చేసుకోండి, చేసుకోండి. ఇది నేను చెక్ చేయండి. వద్దు, పా కాదు, భా ఉండాలి. భా భారతీయ ఎలా ఉంటుందో భా ఉండాలి. భా. సో బాలస్తేంద్ర మళ్ళీ అక్కడ కూడా ఒత్తి పలికే. బాలస్తేంద్ర ధను ధను అన్నది మహాప్రాణం. ధను తర్వాత విసర్గ ఉంది, ఆ తర్వాత ప ఉంది కాబట్టి ఆ విసర్గని సగంగా పలకాలి. ఎలా పలకాలో చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మొదటిది శిరస్థిత. శిరస్థిత అనండి అందరు. శిరస్థిత. ఇంకోసారి, ఇంకొకసారి. చంద్రనిభా. చంద్రనిభా. హాలస్తేంద్ర. హాలస్తేంద్ర ధనుఃప్రభా. ధనుఃప్రభా. మళ్ళీ హాలస్తేంద్ర ధనుఃప్రభా. ఇంకొకసారి. ధనుఃప్రభా. ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్ మొత్తంగా చెప్తాను, వినండి. శిరస్థిత చంద్రనిభా భాలస్తేంద్ర ధనుఃప్రభా. ఉత్తమం. ఇంకొకసారి అనండి లైన్. ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్తాను. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభా భాలస్తేంద్ర ధనుఃప్రభా. ఉత్తమం. దీంట్లో మొత్తం 5 నామాలు. సో మొదటి లైన్ లో ఒకటే నామం అంటున్నాం కాబట్టి అదొక నామము. నెక్స్ట్ నామం వచ్చేసి శిరస్థిత అన్నది రెండో నామము. 3 చంద్రనిభా. 4 బాలస్తేంద్ర అని ఉంది కదా, అక్కడ యాక్చువల్ గా సంధి జరిగింది కాబట్టి ఏ అయింది అక్కడ. బాలస్థ. తర్వాత ఇంద్ర ధనుఃప్రభ అన్నది వేరే నామం. సో ఇది బాలస్థ దీర్ఘం, అది బాలస్థ అన్నది ఒక నామము. తర్వాత ఇంద్ర ధనుఃప్రభ అన్నది వేరే నామం. సో మొత్తం 5 నామాలు. ఫస్ట్ లైన్ ఒక నామము, రెండవది శిరస్థిత, 3 చంద్రనిభ, 4 బాలస్థ.
తర్వాత ఐదో నామం ఇంద్రధను ప్రభ అనేది ఐదో నామం. నెక్స్ట్ ది హృదయస్థ హాకిరకారము హృదయస్థ ఎక్కడ ఆ? హాకి దీర్ఘం ఉంది కదా, హృదయాస్థ అనుందా లేదు, తప్పు. హృదయస్థ అంటే హృదయంలో నిలిచినటువంటి అని అర్థం. హృదయస్థ కి దీర్ఘం ఉంది, అది మహాప్రాణం కూడా. హృదయస్థ రవి ప్రఖ్యా మళ్ళీ మహాప్రాణం. రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక త్రికోణాంతర దీపిక. సో దీంట్లో ఏమీ మహాప్రాణం లేదు. నెక్స్ట్ లైన్ దాక్షాయణి దాక్షాయణి దైత్య హంత్రి దీర్ఘం ఉంది. దక్ష యజ్ఞ వినాశిని. సో ఈజీగానే ఉంది కాబట్టి నేను చెప్పిన తర్వాత అందరూ అనండి. హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక మొత్తం లైన్ అందాము. హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక. నెక్స్ట్ లైన్ దాక్షాయణి దైత్యహంత్రి లక్ష్మీ కుమారి గారు మీకు దైత్య అని వస్తుంది. దైత్యహంత్రి దైత్య కాదు. సో ఇది కామన్ మిస్టేక్ మీకు, నిత్య అండము అలా. కాబట్టి దైత్య ఎక్కడైతే యా వస్తుందో అక్కడ మీకు చా వస్తుంది, చా రాకూడదు. నిత్య దైత్యహంత్రి. మీరు ఒక్కరే అనండి దైత్యహంత్రి. ఇప్పుడు క్లియర్ గా ఉంది. మీరు కంటిన్యూస్ మర్చిపోతాం కదా మనం ఎప్పుడైతే దాని అంటారు మనం దాని మీద దృష్టి మనకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఇప్పుడు చూసి అన్నారు కాబట్టి నేను అన్న తర్వాత మీరు కాన్షియస్ గా ఉంటున్నారు. మనం అది కాన్షియస్నెస్ పక్కకి తప్పిపోయి మన మామూలు రొటీన్ లో అనేసాం అనుకోండి, అప్పుడు మన పాత అలవాటు వచ్చేస్తుంది, ఫ్లోలో వచ్చేస్తుంది. కానీ నాకు వినిపిస్తుంది, అందుకనే చెప్పాను. ఓకే, సో దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని ఇప్పుడు మొత్తం లైన్ దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. ఇప్పుడు మొత్తం శ్లోకం హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. దీంట్లో మొత్తం 6 నామాలు. హృదయస్థ ఒక నామము, రవి ప్రఖ్యా ఇంకో నామము, త్రికోణాంతర దీపిక మూడో నామము, దాక్షాయణి 4, 5 దైత్యహంత్రి, 6 దక్ష యజ్ఞ వినాశిని. 6 మొత్తం 6 నామాలు. సో నెక్స్ట్ ఇది కూడా చెప్పుకోవచ్చు, ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది. దరాన్ దోలిత దీర్ఘాక్షి అక్కడ మహాప్రాణం ఒత్తి పలకాలి, దీర్ఘం కూడా. దరాందోలిత దీర్ఘాక్షి
దర హాసోజ్వలన్ ముఖి. హాసోజ్ రెండు జాలు పలకాలి. దర హాసోజ్ జ్వలన్ ముఖి. స్పష్టంగా రెండు జాలు వినిపించాలి. ఆ? సన్ముఖి అనంద జ్వలన్ ముఖి. ఓకే, మీరు కరెక్ట్ చేసుకోండి. తీసేయండి. ఓకే, దర హాసోజ్వలన్ ముఖి. అక్కడ మళ్ళీ మహాప్రాణము ఒత్తి పలకాలి. సో ఈ లైన్ మొత్తం ఎలా అంటే దరాందోలిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ ముఖి. నెక్స్ట్ ఒక్క నిమిషం, నెక్స్ట్ ఇది కూడా చెప్పండి. గురుమూర్తిర్ గుణనిధి గోమాతా గుహ జన్మభూ. సో ఇక్కడ పుస్తకంలో ఒకవేళ మీకు గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహ జన్మభూ అని అన్ని రేఫాలు ఉంటాయి కనుక కంటిన్యూస్ గా చదవాలి, బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ మీ అంతా మీరు బ్రేక్ చేయదలుచుకుంటే గుణనిధి అక్కడ గుణనిధి అని చేసుకుని గోమాత గుహ జన్మభూ అని ఆ రెండుని వేరు చేసుకోవచ్చు. లేకపోతే కంటిన్యూస్ గా ఒకటేగా మొత్తం చివరి వరకు ఒకటే పలకాలి. సో ఇప్పుడు అనండి నా తర్వాత. దరాందోలిత దీర్ఘాక్షి దరాందోలిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ ముఖి దరహాసోజ్వలన్ ముఖి. మొత్తం లైన్ ఇప్పుడు దరాందోలిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ ముఖి. ఉత్తమం. గురుమూర్తిర్ గుణనిధిర్ గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాతా గుహ జన్మభూ. దీన్ని ఒకటేగా చెప్పాలి కాబట్టి ఎలా అంటే గురుమూర్తిర్ గుణనిధిర్ కంటిన్యూస్ గా చెప్పాలి. ఒక నిమిషం. గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాతా గుహ జన్మభూ. ఇంకొకసారి చెప్పండి. మొత్తం శ్లోకం ఇప్పుడు దరాందోలిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ ముఖి గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాతా గుహజన్. క్షమ్యతాం. గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాతా గుహ జన్మభూ. అక్కడ గుణనిధి తర్వాత బ్రేక్ తీసుకోకూడదు, కంటిన్యూస్ గా మళ్ళీ గోమాత వచ్చేయాలి. గురుమూర్తి గుణనిధి గోమాతా గుహ జన్మ అక్కడ బ్రేక్ దీంట్లో మొత్తం 6 నామాలు. సో మొదటిది దరాందోలిత దీర్ఘాక్షి, అక్కడ ఒక నామము. దరహాసోజ్వలన్ముఖి రెండో నామము. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో గురుమూర్తి ఒక నామము, గుణనిధి ఇంకో నామము, గోమాత ఇంకో నామము, గుహ జన్మభూ ఇంకో నామం. మొత్తం 6 నామాలు. లాస్ట్ లైన్ లో మొత్తం 4 ఉన్నాయి. గురుమూర్తి, గుణనిధి, గోమాత, గుహ జన్మ అని 6 నామాలు. ఒకటేలాగా చదవాలి. ఎలా లేతే గుణనిధి అని వేరు చేసుకోవాలి.
కలిపే చదవాలి, కలిపే చదవాలి. ఇచ్చినా మీరు కావాలంటే బ్రేక్ చేసుకుంటే అక్కడ గుణనిధి అని వేరు చేసుకోదలుచుకుంటే ఒకవేళ మీరు గ్రూప్లో చదవకుండా మీరు ఒక్కరే చదువుకుంటున్నారు, బ్రేక్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, గుణనిధి విసర్గ చేసుకోవాలి, రేపాని విసర్గ చేసుకోవాలి. విసర్గ సంధి అది, కాబట్టి ఆ ర అన్నది విసర్గ చేసుకుంటూ విడతీసి, ఎలా అంటే గురుమూర్తిర్ గుణనిధి గోమాత గుహ జన్మభూ అని వేరు చేసుకో. ఇంకొకటి చెప్పనా అయితే చాలా ఇవన్నీ చెప్పనా ఇంకోటి. ఇంకొక 4 minutes ఉంది, 1:10కి కట్టేస్తాను. నెక్స్ట్ దేవేశీ, దేవేశీ షా అని శకుంతల ష, దేవేశీ దండ ద తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత డ ఉంది కాబట్టి డ పంచమాక్షరము ణ రావాలి. దండ నీ తిస్థా, నీతిస్థా స థ అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. నీతిస్థా సో దేవేశీ దండ నీతిస్థా దహ రాకాశ రూపిణి, దహరాకాశ రూపిణి, అక్కడ ష శకుంతల ష మళ్ళీ రూపిణి. ప్రతి పన్ముఖ్య, ప్రతి పన్ముఖ్య అక్కడ ఖ మహాప్రాణము, ప్రతి పన్ముఖ్య రాగాంత తిథి త రెండు త మొదటి తీలో తానే, రెండోది త తిథి అంట, తిథి అది తిథి మండల పూజిత, ఇది మొత్తం ఒకే నామము. ప్రతి పన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అని మొత్తం ఒకటే నామం అది. అనండి ఇప్పుడు దేవేశీ, దేవేశీ దండ నీతిస్థా, దండ నీతిస్థా దహరాకాశ రూపిణి, దహరాకాశ రూపిణి. మొత్తం లైన్ ఇప్పుడు దేవేశీ దండ నీతిస్థా దహరాకాశ రూపిణి. మళ్ళీ ఇంకొకసారి అలా ప్రతి పన్ముఖ్య రాకాంత, ప్రతి పన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత, తిథి మండల పూజిత. మొత్తం లైన్ ఇప్పుడు ప్రతి పన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. మొత్తం శ్లోకం దేవేశీ దండ నీతిస్థా దహరాకాశ రూపిణి, ప్రతి పన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. కాంత దగ్గర దీర్ఘం అందరికీ వచ్చింది. ఓకే మళ్ళీ ఇంకా తిథి అని వినిపిస్తుంది, మనం తెలుగులో తిథి అంటాము, తిథి కాదు తిథి. తిథి తా అనండి, తా ఫస్ట్ అక్షరము, రెండోది ఒత్తిత, మొదటి తా మామూలు అల్ప ప్రాణము తిథి. సో తెలుగులో మామూలుగా మనం తిథులు అంటాము, తిథి అంటాము, కానీ కాదది తిథి, థా రావాలి. ఓకే సో ఇంకొకసారి ఈ శ్లోకం తర్వాత క్లోజ్ చేసేద్దాం.
మొత్తం శ్లోకం ఒకసారి చెప్పండి, అందరం కలిసి అందాం. దేవే శ్రీదండనీ ఆకాశరూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత మండల పూజిత. దీంట్లో 4 నామాలు. దేవేశి ఒక నామం, దండనీతిస్థ 2, దహరాకాశ రూపిణి 4, 3, లాస్ట్ లైన్ నెక్స్ట్ ది మొత్తం కలిపి ఒక నామం, మొత్తం 4 నామాలు. ఓకే, పైన లైన్ దేవేశి దండనీతి స్థా దగ్గర బ్రేక్ చేసుకోవచ్చు, తర్వాత నెక్స్ట్ లైన్ లో బ్రేక్ చేయడానికి లేదు, ఒకే నామం. రండి, ఎవరో ఒకటి చెప్పండి. ఎవరో ఒకరు కూర్చోండి, ఎవరో ఒకరు చదువు. एकता मन्त्रः यं वैदिका मन्त्रदृशः पुराणा इन्द्रं यमं विश्वाणं मारुः वेदान्तिनो निर्वचनीयमेकम् यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धसदार्हन्निति बौद्धजैनाः सत्स्त्रीयकालेति च सिक्खसन्तः शास्त्रेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारम् स एव प्रभुरद्वितीयः। शान्तिमन्त्रः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः।